చంద్రబాబు నాయుడు అరెస్టు వెనకాల ఎవరున్నారంటారు? అందరికీ నమస్కారం అండి. మీరు అడిగిన దానికి చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ వెనకాతలు ఎవరున్నారు అని అడుగుతున్నారంటే మీ మీడియాకి తెలియని విషయం కాదు కదండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా తెలుసు సైకో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ వెనకాల సైకో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇది కక్షపూర్వకంగా చేస్తున్న పని. ఎందుకంటే గత 4 సంవత్సరాల నుంచి చేయలేని పని ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు? ఎలక్షన్ దగ్గరలో పెట్టి ఆయన్ని లోపల ఉంచేసి ఎలక్షన్ కూడా చేయకుండా ఆయన్ని లోపల ఉంచడానికి ఇది సైకో జగన్మోహన్ రెడ్డి చేసుకున్న ప్లాన్. ఆయన అరెస్ట్ చేస్తే మరి మైలేజ్ పెరుగుతుంది కదా? అరెస్ట్ చేస్తే మైలేజ్ పెరుగుతుందండి, సింపతి పెరుగుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు కదా, ఆ విధంగా మైలేజ్ పెరుగుతుంది అనుకుంటున్నారు. నిజాయితీగా పోరాటోళ్ళకి అరెస్టులు, కేసులు, అన్యాయంగా అక్రమంగా సంపాదించుకున్న వాళ్ళ మీద కేసులు ఉండవు, అరెస్టులు ఉండవు. దౌర్జన్యంగా దోచుకున్న వాళ్ళ మీద కేసులు ఉండవు, అరెస్టులు ఉండవు. దానికి తోడు హౌస్ అరెస్టులట. అసలు 144 సెక్షన్ అంటే ఏంటి? అవన్నీ కూడా శిక్షల ప్రకారంగా చట్టం ప్రకారంగా ఏ విధంగా నడుచుకోవాలో అవగాహన లేని వ్యక్తులు వీళ్ళందరూ. ఈ 151 సీట్లు గెలిచిన వాళ్ళందరూ కూడా అవగాహన లేదు. ఎందుకు అవగాహన లేదు అంటున్నానంటే, ఒక సెక్షన్ పెట్టారంటే ఆ సెక్షన్ ఏ విధంగా పెట్టాలి? 144 సెక్షన్ అంటే ఏంటి? ఒక 5 కనబడకూడదు, ఒకరు వెళ్ళొచ్చు కదా. రాజ్యాంగంలో ఒకరు నడిచి వెళ్ళడానికి రూల్స్ లేవా? ఇది జగన్మోహన్ రెడ్డి రాసిన రాజ్యాంగమా లేకపోతే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమా? అదొకసారి మీ మీడియా ముఖంగా మేము క్వశ్చన్ వేస్తున్నామండి. అంటే ఇంత వయసు ఇచ్చే పెద్ద ఆయన, ఈ పెద్ద ఆయన ఇలాంటి టైంలో అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎవరండి పెద్ద ఆయన? చంద్రబాబు గారు వయసులో పెద్ద అయినా కూడా రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. ఎందుకు అంటే గతంలో ఇక్కడ తుఫాన్ వచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు వారం రోజులు ఇక్కడే ఉండి ఇక్కడ ఏదైతే సమస్య ఉందో వితిన్ సెకండ్ వారం రోజుల్లో 1 వీక్లో కరెంట్ రప్పించిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారండి. అలాంటి వ్యక్తి మీద అక్రమంగా కేసులు పెట్టడం ఏంటండి? కేసులు ఏమైనా ఉంటే నిరూపించమనండి. 4 సంవత్సరాల నుంచి నిరూపించలేని వాళ్ళు ఇప్పుడు ఎలా నిరూపిస్తారు? అది కక్షపూర్వకంగా. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న హత్యలకి, దౌర్జన్యాలకి, దోపిడీలకి, డబ్బు కబ్జా అన్నీ చేస్తున్న దాని మీద ఎవిడెన్స్ తీసుకొచ్చి ఆయన మీద అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది సిబిఐ. అది అందరికీ తెలిసిందే. కానీ ఈ రోజు వరకు కూడా బెయిల్ కానీ జగన్మోహన్ రెడ్డి కోర్టుకి వెళ్ళడానికి కానీ ఎన్ని కూడా పిటిషన్లు వేసుకొని నడిపిస్తున్నాడు. అతను గోవా వెళ్ళాలన్నా హ్యాపీగా వెళ్ళిపోతున్నాడు. ఒక కేసు ఉన్నాడు, మిగతా వాళ్ళకి ఎక్కడికి కూడా ఇంటి బయట నుంచి కూడా కదలవట్లేదు. ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ సీఎం అవ్వాలంటే దోపిడీలు చేయాలి, హత్యలు చేయాలి, దౌర్జన్యాలు చేయాలి, భూ కబ్జాలు చేయాలి, రౌడీయిజం చేయాలి, డిపార్ట్మెంట్ని చేతిలో గ్రిప్లో పెట్టుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆడుతున్న నాటకం ఇది. దసరా నుంచి విశాఖపట్నం పరిపాలన అన్నారు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే దసరా నుంచి పరిపాలన ఏం చేశాడని? విశాఖపట్నానికి రుషికొండ బోడిగుండు చేస్తాడు, భూ కబ్జాలు చేస్తాడు. ఇంకేం చేయాలి? ఇంకేమైనా ప్రజల దగ్గర ఏం దోచుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయని చెప్పానండి జగన్మోహన్ రెడ్డి గారిని. లేదా అనుచరులు ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యేలు, ఎంపీలు అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దోచుకోవాల్సినవి ఏమైనా ఉంటే చెప్పానండి. లేదా మా ఇల్లులు రాసిచ్చామంటే రాసిచ్చేస్తాం వైసీపీ ప్రభుత్వానికి. మాకు అద్దెలు ఉన్నాయి కదా, అద్దెలు కూడా మేమే రాసిచ్చేస్తాం. ఎందుకంటే సిగ్గు ఉండాలండి కనీసం. ఎందుకంటే ఇక్కడికి వచ్చి ఏమైనా డెవలప్మెంట్ చేశారండి? విశాఖపట్నం రుషికొండ బోడిగుండు చేస్తారండి, అలాగే దసపల్లా భూములండి, అలాగే భీమిలి ఎర్రదెబ్బలండి. గతంలో ఎర్రదెబ్బలు ఎలాగుండేవండి? ఏం పరిపాలన చేస్తున్నాడో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే మేము చెప్పవలసింది ఒకటే, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీరు ఇలాగున్నంత వరకు కూడా ఇలాంటి రౌడీయిజం, దోపిడీయిజం, భూ కబ్జాలు, ఇలాంటి రాజకీయాలు, మర్డర్లు చేసిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళే రాజ్యాలు ఏలుతారు. నిజాయితీగా పోరాడే వాళ్ళు ఎవరు కూడా రాజ్యాలు ఏలరు. ఇది మీరు తెలుసుకోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అంటే ఆయన పథకాలు, మంచి పథకాలు ఇస్తున్నారు కదా, ఆటో మిత్ర కానీ, ఆరోగ్య మిత్ర కానీ పథకాలు ఇస్తున్నారు కదా. ఒక్క ఆటో డ్రైవర్ 10,000 ఇచ్చారని చూపించమనండి. ఒక్క ఆటో డ్రైవర్కి ఇచ్చిన 10,000 రూపాయలకి 50,000 రూపాయలు ఫైన్. కాకి సెట్ లేదు, లేకపోతే నువ్వు ఓవర్గా వస్తున్నావు, ఆటో డ్రైవర్ల మీద ఫైన్ ఏంటండి? ఎవడ నవ్వుతాడు? మొన్న చాలా దారుణంగా ఉంది. ఆయన ఇచ్చిన పథకాలు ఎవరు కూడా సరిగ్గా ఇవ్వలేదు.
అమ్మఒడు అన్నాడు, నాన్న బుడ్డిలో లాగేస్తున్నాడు డబ్బులు. ఎంత దారుణంగా లాగుతున్నాడో మీ అందరికీ తెలుసు. మీడియా ముఖంగా మీకు చెప్తున్నాం. ఎందుకంటే ఆ మందు ఏముందండి? కల్తీ మందు. ఆ మందు తాగి రోడ్ల మీద ఎలాగున్నారండి ప్రజలు? ఈరోజు ఎప్పుడైనా సరే అలాంటి దారుణాలు జరిగాయా? ఎక్కడైనా ఆ యాక్సిడెంట్లు ఎక్కడైనా జరిగాయా? ఇప్పుడు జరుగుతున్నాయి. ఎందుకంటే ఆ మందు కల్తీ మందు. ఎప్పుడు వెళ్ళని బ్రాండ్లు అవి. ఇలాంటి బ్రాండ్లను నడిపించుకొని ఒక్కటండి మీ మీడియా ముఖంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒకటే తెలియజేస్తున్నాను. ఒక కాయగూరలకు షాప్కి వెళ్తే 10 రూపాయలు ఫోన్పే కొట్టచ్చు. ఒక పాన్ షాప్కి వెళ్తే 10 రూపాయలు ఫోన్పే పెట్టచ్చు. గవర్నమెంట్ వైన్ షాపు ఎందుకంటే అక్కడ ఫోన్పే పెట్టలేదు? అంటే 700 అమ్మితే అక్కడ 1,00,000 రూపాయలు అమ్మితే 700 రూపాయలు బిల్లు చూపిస్తున్నారు. 2 లక్షల రూపాయలు అమ్మితే 5,000 రూపాయలు బిల్లు చూపిస్తున్నారు. అంటే ఎంత లాభం అండి? గవర్నమెంట్ ప్రకారంగా వీళ్ళు ఎంత లాభాలు పొందుతున్నారు అక్కడ అధికారులు? ఇదంతా ప్రజలు తెలుసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుసుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా ఒక 5 రూపాయలకైనా ఫోన్పే ఉంది. గవర్నమెంట్ వైన్ షాప్ దగ్గర ఫోన్పే ఎందుకు పెట్టలేదు? ఇది చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ అనుచరులు కానీ తెలియచేసుకోవాలి. మీరు రానున్న రోజుల్లో ఇంకా 6 నెలల సమయమే ఉంది. ఈ 6 నెలల సమయంలో కూడా మీరు ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో కూడబెట్టుకోండి. రోజా గారు ముఖ్యంగా మీకే చెప్తున్నాను, 4 సంవత్సరాల్లోని మీరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మీరు ఎంత డబ్బు సంపాదించుకున్నారో ప్రజలకు ఆల్రెడీ తెలుసు. ఎందుకంటే మీకు గతంలో ఒక కారు కూడా మీకు లేని పరిస్థితి ఉండేది. ఈరోజు మీ కొడుక్కి 2 కోట్ల రూపాయల కారు అలా కొనేసి ఇచ్చారు. అంటే ఎంత అక్రమంగా మీరు సంపాదిస్తున్నారు. అంటే ఎక్కడైనా చేస్తే మీకు లాభాలు ఏమైనా, అక్కడ ఏమైనా ఇసుక అమ్మాలంటే అక్కడ మాఫియా ఒక 5 లక్షల రూపాయలు మీకు ఫండ్. అంటే రోజా గారి ట్యాక్స్ ఇది కొత్తగా సిస్టమ్ పెట్టారనమాట. రోజా గారి ట్యాక్స్ కడితే కానీ అక్కడ అక్రమాలు జరగవు. ఎవరైనా సరే అధికారులు ఏమైనా చేయాలంటే రోజా గారికి ట్యాక్స్ కట్టాలి. 10 లక్షలు 5 లక్షలు ఇలాంటి డబ్బంతా సంపాదించుకొని వాళ్ళ కొడుక్కి 2 కోట్ల రూపాయలు కారు ఏమైనా ఉందండి? వాళ్ళ ఇంట్లో 20 కార్లు అండి. ఆవిడ స్థాయి ఏంటండి? ఎమ్మెల్యే జీతం ఎంతండి? అక్రమంగా సంపాదించుకున్న బట్టి కదా ఈరోజు ఎలాగున్నారు ఆవిడ? ఎక్కడ పడితే అక్కడ విమర్శించడం ఏంటంటే ఆవిడ అర్హత ఏంటో తెలుసండి ఆవిడది? ఆవిడ మాట్లాడే తీరు తెలుసా? నేర్చుకోమానండి. వాళ్ళ పిల్లలు చదువుకున్నారు కదా, వాళ్ళ పిల్లల దగ్గర నేర్చుకోమానండి. ఒక చట్టాలు ఎలా ఉంటాయి, ఒక శిక్షలు ఎలా ఉంటాయి, ఇలాంటివన్నీ నేర్చుకోమానండి. ఏదో రోడ్డు ఎక్కిసామా, మీడియా ముందు మాట్లాడేసామా కాదు. ఆ మీడియా ముందు మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నావు, అవతల వాళ్ళు ఏం మాట్లాడారు, వాళ్ళకి ఏ సమాధానం చెప్పాలో చూసుకోమానండి. ముందు వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా మీకు నచ్చినట్టు అల్లది ప్యాకేజీలు గేకేజీలు ఎవడెవడ ఏ ప్యాకేజీలు తీసుకున్నారో మాకు తెలీదా? ఈరోజు ఇక్కడ భూ కబ్జాలు చేస్తున్నారు, ఇవన్నీ మాకు తెలియవా? మేము బయట పెడితే మీ బతుకుల చరిత్రలన్నీ బయటకు వచ్చి